వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది ఇండ్లు చేరేటప్పుడు కావచ్చు, లేదంటే ఇండ్లు కొనేటప్పుడు కావచ్చు, వీధి పోటు ఉన్న ఇండ్లు చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇది వీధికి ఎదురుగా ఉంది, ఈ ఇంట్లో మనం దిగితే మంచి జరగదని అంటుంటారు. నిజంగా వీధి పోటు ఉన్న ఇండ్లలో మనం జాయిన్ అవ్వచ్చా? అలాంటి ఇండ్లు కొనచ్చా, కొనకూడదా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి వాస్తు గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు. గురుగారు, ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా మీరేంటంటే చాలా వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ఇండ్లు నిర్మాణం జరిగేటప్పుడు మిమ్మల్ని పిలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆల్రెడీ ఏదైనా ఇంట్లో మనం జాయిన్ అయిన తర్వాత కూడా మనకు వాస్తు సరిగా ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడే మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీరు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నారు. సో ఎస్ ఎస్ అసలు వీధి పోటు అంటే ఏంటి గురూజీ? అంటే వీధి పోటు ఉన్న ఇంట్లో మనం ఉండొచ్చా, ఉండకూడదు? వీధి పోటులు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఈశాన్య వీధి పోటు చాలా మంచిది అంటారు. ఓకే. ఆగ్నేయ వీధి పోటు అంటే తూర్పు ఆగ్నేయ వీధి పోటు. ఇక్కడ ఏం రెండు చెప్పాలి మనం. ఇక్కడ ఈశాన్య వీధి పోటు, తూర్పు ఈశాన్య వీధి పోటు ఒకటి, ఉత్తర ఈశాన్య వీధి పోటు ఒకటి. ఓకే ఓకే. తూర్పు ఆగ్నేయ వీధి పోటు, దక్షిణ ఆగ్నేయ వీధి పోటు. ఓకే ఓకే. ఉత్తర వాయువ్య వీధి పోటు, పశ్చిమ వాయువ్య వీధి పోటు. దక్షిణ నైరుతి వీధి పోటు, పశ్చిమ నైరుతి వీధి పోటు. ఓకే. మేమేదో వీధి పోటు అంటే వీధికి ఎదురుగా ఉన్న ఇండ్లు అదొకటే వీధి పోటు అనుకున్నాం. ఈ రకాలు ఉండడం వల్ల ఇప్పుడు ఉత్తర ఈశాన్య ఫస్ట్ మనము తూర్పు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వీధి పోటు అంటే అర్థం ఏంటంటే నీకున్నటువంటి ప్రధాన ద్వారానికి, మన ఇంటికి ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా రోడ్డు ఉండడం. ఓకే ఓకే. దాన్ని వీధి పోటు అంటాం జనరల్గా మన యొక్క పరిభాషలో. ఇప్పుడు ఈ వీధి పోటు అందరికీ మంచిదే అంటే 199 మంది ఏమనుకుంటారంటే మంచిది అనుకుంటారు. కానీ మంచిదే. ఎవరికి మంచిదంటే ఎవరికైతే రవిగ్రహము, గురుగ్రహము వాళ్ళ యొక్క జాతకంలో బాగుంటుందో వాళ్ళకి మాత్రమే ఈ వీధి పోటు మంచిది. ఓకే ఓకే. మిగతా వాళ్ళందరికీ మంచిది కాదు. అంటే మళ్ళీ మనం జాతక చక్రం చూపించుకోవాలి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ ఏదైనా. ఎందుకంటే కొద్దిమంది మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదండి, చాలా వరకు అనారోగ్యానికి గురవుతా ఉన్నాం అంటాం. సో అట్లాంటి వాళ్ళకంటే జాతక చక్రం చూసి మళ్ళీ వాస్తు చూడాల్సిందే. ఇప్పుడు వీధి పోటు అసలు రియల్గా ఆస్ట్రాలజీ వాస్తు రెండు ఇంటర్లింక్ అయింటాయి. ఇంకొకటి ఇప్పుడు 8 గ్రహాలు 9 గ్రహాలు అని ఎందుకంటే 9 గ్రహాలు ఎందుకంటాం అంటే ఈశాన్యానికి అధిపతి వచ్చేసి ఇక్కడ మనకు గురువు ఉంటాడు ఈ ఏరియాలో. ఇక్కడ కుజుడు ఉంటాడు. దక్షిణానికి అధిపతి కుజుడు, ఉత్తరానికి అధిపతి వచ్చేసి బుధుడు, పడమటికి అధిపతి శని. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ దక్షిణ నైరుతికి అధిపతి ఒక వ్యక్తి. ఇట్లా రకరకాలుగా వాయువ్యానికి చంద్రుడు, ఇట్లా రకరకాలుగా నీకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. తూర్పు ఆగ్నేయానికి శుక్రుడు. ఇట్లా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క జాతకంలో మీరు బాగా పరిశీలించండి. ఇది జనరల్ డిస్కస్ చెప్తున్నా. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి 100 మందిలో 80 మందికి తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉంటుంది. ఓకే ఓకే. తూర్పు ఆగ్నేయ వీధి పోటు అనగా వాళ్ళ యొక్క జాతకంలో కుజ అండ్ శుక్ర కలయిక జరిగి ఉంటుంది. ఓకే. ఈ రెండు గ్రహాలు ఎవరు ఒకరిని ఒకరు బంధించకుండా డిస్టర్బెన్స్గా ఉన్నాయంటే మాత్రం 1000% దీర్ఘెట్టి ఛాన్సెస్. ఓకే ఓకే. మీకు అర్థమవుతుంటుంది. అప్పుడే డెంగ్యూ ఫీవర్స్ రావడము, ఫిస్టులా రావడము, పైల్స్ రావడం లాంటివి జరుగుతుంటాయి. ఓకే ఓకే. అంటే ఇల్లు ఎవరికి తెలియదంటే వాళ్ళకే వస్తుంది, మనం చెప్తున్నాం. ఓకే. అంటే ఆ ఇంట్లో ఉండేటోళ్ళకి కాదు, అందరికీ కాదు. ఓనర్కి లేదా ఒకవేళ బాడిగంట్లో ఉన్నా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంట్లో పెద్ద ఇబ్బంది పడతారు. లేడీస్ ఎక్కువ, ఎస్పెషల్లీ లేడీస్. ఓకే ఓకే. ఇది తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉన్న ఇంట్లో లేడీస్కి మాత్రమే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే. రక్త సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ ఈశాన్య వీధి పోటులో ఈ రవి మరియు గురుగ్రహము రెండు బాగున్నాయి అనుకోండి, వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు. ఓకే ఓకే. అటు కాకుండా ఇవి బాగా ఉండినప్పటికీ కూడా మనము తెలిసో తెలియకో ఈశాన్యంలో మెట్లు పెట్టుకున్నాం అనుకోండి, మీ ఇంట్లో మగ సంతానం డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఓకే. ఇవి ప్రతి విషయము చాలా కూలంకషంగా ఉండాలి. మరి మీరు ఒక డౌట్ రావచ్చు, జ్యోతిష్యము వాస్తు ఇంత పర్ఫెక్ట్ అయితే మరి ఎందుకు ఇండియా డెవలప్ కాలే, ఇండియాలో ఇంతమంది ఉన్నారు కదా అని. ఇండియాకే వాస్తు బాగాలేదు. ఓకే, అవునా? ఆయన కారణజన్ముడు పరిపాలిస్తున్నాడు కాబట్టి పోరాడుతున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి. ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ నుంచి, డార్జిలింగ్ నుంచి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దాకా హిమాచల్ ప్రదేశ్ దాకా
మొత్తం హిమాలయాలే ఓకే ఓకే హైట్లో. ఇట 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 తిరిగి నీకు ఈ యాంగిల్లో వస్తుంది ఇండియా. ఇది సముద్రం, శ్రీలంక. ఇదంతా ఇటు ఇటు పెరిగిపోయింది కానీ తప్ప ఇది నార్త్. అర్థమైందా? ఇది దక్షిణంలో సముద్రం ఉంది, ఓకే. దక్షిణంలో చిన్నగా ఉంది ఓకే మరియు సముద్రం. అంటే ఇదంతా కూడా వాస్తుపరంగా చూస్తే లేదంటారు. మరి ఇంతకుముందు మన ఇంత డెవలప్డ్ కంట్రీ అంటే ఎందుకు రీజన్ అంటే మనము హిమాలయాల అవతల మన రాజ్యాలే ఉండే, సముద్రం అవతల మన రాజ్యాలే ఉండే. అప్పుడు ఈ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉంది. అదొక రీజన్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అని మరి ఎప్పుడు బాగుపడమా అంటే బాగుపడతాం. అదే కారణజములు ప్రభావిస్తారు కాబట్టి మన భారతదేశం కూడా ఇప్పుడు ప్రపంచ మార్కెట్కి మనం ఒక పెట్టుబడి అబ్బాయినాం. అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు ఈ వాస్తు మామూలుగా కొద్దిమంది మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది, మాకేమో మరి వీధి పోటు ఉంది కదా అని చెప్పేసి అంటుంటారు. డెఫినెట్ గా ఉంటుంది. రవి గురు బాగుంటారు. ఓకే ఓకే. రవి గ్రహము గురు గ్రహము బాగున్న వాళ్ళకే తూర్పు ఈశాన్య వీధి పోటు మంచిది. ఓకే ఓకే. ఇది తెలియకుండా మనం చూస్తుంటాం, దక్షిణం స్థలం అంటే కొనుక్కోరు. అవునవును. వద్దని కారణం దక్షిణ ఆగ్నేయ వీధి పోటు ఉన్న వాళ్ళు కుజగ్రహం బాగుంది అంటే వీళ్ళని మించిన డెవలప్మెంట్ వేరే వాళ్ళు ఎవడు కాడు. విపరీత డెవలప్మెంట్. జాతకం చూయించుకొని స్థలం కొనాలి. ఇంకా మీరు రాలేమంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కుజగ్రహం బాగుంటది. ఓకే ఓకే. 90% బాగుంటది. అది బాగుంటేనే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోతారు. వీళ్ళు దీన్ని ప్రిపేర్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఉత్తర ఈశాన్య వీధి పోటు ఉంటుంది ఒకటి. ఇది ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ ఆగ్నేయ వీధి ప్రాబ్లం ఉందనుకోండి, విపరీతమైనటువంటి సమస్యలు, ఆ ఇంట్లో కుటుంబంలో కొట్లాటలు, ఇంట్లో ఆడపిల్లలు ఇంట్లో నుంచి వదిలిపెట్టిపోవడము, భార్యాభర్తలు అనుకూలంగా లేకపోవడము, 24/7 ఘర్షణ జరుగుతూ ఉంటాయి. ఇది మామూలు ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్, ఎనీ హౌస్. ఓకే ఓకే. ఒకవేళ ఎవరైనా మీతో ఈ వాస్తు చెప్పించుకోవాలని అంటే మీరేమో హైదరాబాద్లో ఉన్నారు గురూజీ, మేమేమో విజయవాడలో ఉన్నాము, లేదంటే గుంటూరులో ఉన్నాము, మేము అంత దూరం రాలేమంటే ఫోటోలు పెట్టి ఇంటివి ఏ దిక్కున ఉంది అనేది వీడియో కాల్ చేస్తే సరిపోతుంది. వీడియో కాల్ చేయాలి, ఖచ్చితంగా వీడియో కాల్. ఫస్ట్ వీడియో కాల్ చేయాలి, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించాలి. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఇప్పుడు ఇల్లు పక్కా వాస్తు బాగుంటుంది. నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అది సెట్ అవుతుంది కానీ నాకు తెలియదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క గ్రహాలను బట్టి మీ ఇల్లు వాస్తు సెట్ చేయొచ్చు. ఓకే ఓకే. అందులో డౌట్ లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ వాస్తు అంటేనే భయపడిపోతా ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకంటే ఏదో ఇది కూల్చాలి అది కూల్చాలి అంటుంటారుగా. కూల్చాల్సిన పని ఏం లేదు. నన్ను అడిగితే 99% పీపుల్ ఇల్లు కట్టే ముందరనే తీసుకోండి. ఓకే ఓకే. కట్టిన తర్వాత ప్రాబ్లం ఉందంటే నేనేమంటానప్పుడు మీ ఇంటి ఆ ఇంటి ఎవరైతే ఉందో వాళ్ళ పేరు జాతకం బాగాలేదనుకోండి, రెమెడీస్తో పాటు నీకు బాగాలేదో కానీ లేదా మీ పిల్లలు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకోండి. ఓకే ఓకే. ఇబ్బంది లేకుండా పేరు మీద కాకుండా ఇంట్లో అట్లా పెట్టుకుంటే కూడా నీకు దోష నివారణ జరుగుతుంది. దానికి పూజలతో పని లేదు. ఇది మొత్తానికి వీధి పోటు అని చెప్పేసి ఉంటే ఏదో భయపడిపోయి మా వీధి పోటు నేను తీసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. కానీ ఈ వీధి పోట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. సో మనం వచ్చేసేసి ఇప్పుడు మచ్చుకి ఒక 2-3 వాటి గురించే మాట్లాడినాం. కానీ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈశాన్యంలో ఉన్నది అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈ మొత్తం 4 దిక్కుల్లో ఉన్న వీధి పోట్ల గురించి అయితే పూర్తి అవగాహన అయితే తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు కూడా నిజంగా ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, మేము కూడా వీధి పోట్లో ఉన్న ఇండ్లలో దిగాము, దీని తర్వాతనే మాకు హెల్త్ ఖరాబ్ అయింది, లేదంటే ఆస్తి భాగంగా కూడబెట్టాము అనన్నా వాళ్ళు అదే విధంగా కొనసాగాలి అని అంటే ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ చేసేసుకోవాలి, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది గురువు గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో గురువు గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఇంకా పూర్తి వివరాల కోసం గురువు గారికి కాల్ చేసేసి మాట్లాడచ్చు విత్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.